కార్మికులంతా అనారోగ్యతలు ఇది ఉండటం వల్ల బయట వాటర్ కూడా కొనుక్కోవడం బంద్ చేశారు అందరు. ఇప్పుడు దాదాపు వారం 10 రోజుల దగ్గర నుంచి వెళ్ళి దానికి మొత్తానికే వాట్సాప్ లో బంద్ అయింది. దానికి ఒక బోర్వెల్ వేసి బోర్వెల్ పంపు పెట్టి దానికి వాటర్ సప్లై చేయాల్సిన బోర్వెల్ కాలిపోయింది, మోటార్ కాలిపోయింది. దాని కనీసం ఇంతవరకు దాన్ని పట్టించుకున్న మానవులు లేరు. పోనీ గోదావరి వాటర్ దానికి ఏదైనా ఒక వాటర్ కనెక్షన్ ఇచ్చేసి అవరికి ఆర్ఓ ప్లాంట్ కనెక్షన్ ఇస్తే నీళ్ళన్న ఇన్కమింగ్ ఇస్తే అవుట్ గోయింగ్ వస్తాయి. అది కూడా ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. ఇది ఎవరి వైఫల్యం అనుకోవాలో నాకు అర్థమవుతలేదు. కార్మికుల సంక్షేమం ఇంత నిర్లక్ష్యం ఎందుకు అని మేము జనరల్ మేనేజర్ గారిని డైరెక్ట్ ప్రశ్నిస్తున్నా. ఈ రిపోర్ట్లు మీకు ఉంటారే ఉంటలేవా? అసలు క్వార్టర్లో అయితే ఒక్క హాల్లో 20 డబ్బాలు పెట్టుకుంటారు వర్షం వస్తే ఉడిచిన నీళ్ళు పట్టుకోవడానికి. సోఫా సెట్ల మీద మొత్తం వర్కులు కప్పేసినాం. చిన్న చిన్న పిల్లలను పట్టుకొని కుర్చీలో కూర్చుంటారు వర్షం వస్తే. మీద డబుల్ ఫ్లోర్లు ఉన్నాయి, అన్ని క్వార్టర్లు, పై క్వార్టర్లు అన్నిటి మీద స్లాబ్ల మీద వంపుకుంటున్నాయి. డ్రైనేజ్ నీళ్ళు పోల్చ కాడ ఎత్తుండి నీళ్ళని స్టాగ్నేషన్ అయిపోయి కింద క్వార్టర్ డామేజ్. ఇది కూడా చూస్తాను సివిలలో చేతన అవుతలేదా? కింద క్వార్టర్లు ఉరుస్తున్నాయి, రాడు మొత్తం పడిపోతున్నాయి అంటే నీళ్లు ఎక్కడి చేస్తున్నాయి చేసే తెలియలేదా వీళ్ళకి? స్లాబ్ మీద డ్రైనేజ్ ఒక ½ ఇంచ్ 1 ఇంచ్ ఎత్తుండటం వల్ల నీళ్లు స్టాగ్నేషన్ అయిపోయి కిందికి దిగుతున్నాయి. రాడంతా తుప్పు పట్టింది. ఇప్పుడు ప్రస్తుతానికి స్లాబ్కున్న పొరే పడుతుంది. ఇంకో సంవత్సరం అయితే మొత్తం స్లాబే పడే పరిస్థితి వచ్చింది. ఏదో ఒకటో రెండో ఉంటే ఏదో అనుకోవచ్చు. దాదాపు 80% క్వార్టర్లు వీళ్ళ 1200 కుటుంబాలే ఉంటాయి. దాదాపు 400-500 క్వార్టర్లు బిచ్చుడిపోయి నిలబడకుండా ఏ క్వార్టరు లేదు. మీదకి ఒక 2 ఇంచో 3 ఇంచో సిమెంట్ మొత్తం స్లాబ్ పైన వేసడానికి కూడా మీరు కంపెనీ దగ్గర డబ్బులు లేవా? వాటర్ ట్యాంకులు కట్టిన వాటర్ ట్యాంకులు కూడా లీకేజ్ ఉన్నాయేమో తెలియదు. ఎండాకాలం కూడా నీళ్ళు వస్తున్నాయి అంటే వాటర్ ట్యాంకులు కూడా కింద లీకేజ్ ఉండుంటాయి. మీద కట్టిన ట్యాంకులు వాటి మీద మూతలు లేవు. ఇంత మన పార్క్ మొత్తం యూత లేకపోవడం వల్ల ఎండవాడి అందులో మొత్తం పాకుడు జమైంది. ఎండాకాలం ఏమో మొత్తం కోతులు స్నానం చేస్తాంటి ఆ నీళ్ళల్లో. ఆకులన్నీ ఇసుకపోయి అల్లేపడి ఉన్నాయి. చాలా వాటి మీద మూతలు లేవు. దీనికి పర్యవేక్షణ కోసం ఇంత ఒక మంచిగా చూస్తేనేమో మీద మిట లోపల లోట అన్నట్టు కనపడుతుంది. బయట ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి చూస్తే మాత్రం చైర్మన్ లాంటి వాళ్ళు వస్తే అబ్బాయి ఏం మెయింటైన్ చేస్తున్నారు క్వార్టర్లు, కార్మికులకు ఇంత వసతి కల్పించేది అన్నట్టు కనబడుతున్నాయి. కానీ లోపలికి వెళ్ళి చూస్తే అసలు విశ్వరూపం కనబడతాను. దయచేసి జీఎం గారు ఉత్పాదగా ఇవే ముఖ్యం కాదు. బొగ్గుబాయిల సేఫ్టీ చూస్తున్నాం. ఆ బొగ్గుబాయిల వల్ల చూసిన సేఫ్టీ చూసే ఓర్మేళ్ళ పరిస్థితే ఇట్లా కొలగాల మీద బండల ఇటుక పిల్లలు సిమెంట్ పిల్లలు కూలుతున్నాయి. కార్మికుడు మనశ్శాంతిగా పనిచేయాలంటే కనీసం మినిమం ఇంతకాడ నా పిల్లలు భద్రతతో ఉన్నదని అనిపించాలి. ఇలా ఏ కుటుంబానికైనా భద్రత ఉందా? ఇక్కడ ఏ కుటుంబం మంచిళ్ళు వస్తున్నాయా? ఏ కుటుంబం కూడా హాస్పిటల్ పోతే హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుందా? పలుకుబడి ఉంటే తప్ప హాస్పిటల్లో మంచి డాక్టర్లు పోయే పరిస్థితి లేదు. పలుకుబడి పైసలో ఉంటే తప్ప మంచి క్వార్టర్ రాదు. ఇట్లాంటి సిచ్యువేషన్ ఎందుకు ఉంటుంది ఆర్జీ2 అంటున్నా నేను. సీనియర్ ఆపరేటర్లకు క్వార్టర్లో అలాట్మెంట్ రావు. కౌన్సిలింగ్లో పెట్టే క్వార్టర్లు తెల్లవారికి మాయమవుతాయి. అయ్యో నేనే సీనియర్ను, కౌన్సిలింగ్లో నాకు ఆ క్వార్టర్ వస్తాను కొన్ని పోతే పొరపాటున పోతే ఆ క్వార్టర్ లిస్ట్లో ఉండదు. 100 క్వార్టర్లు ఇల్లీగల్ అయినాయి. మంచి క్వార్టర్లు ఏమో కార్మికేతరులు ఉంటారు. కార్మికులు ఏమో కారిపోయే క్వార్టర్లో, కూలిపోయిన క్వార్టర్లో, నీళ్లు గారే క్వార్టర్లో కార్మికులు ఉండాలి. మాకేమైనా ఫ్రీగా ఇస్తున్నారా? ప్రతి కార్మికుని గుర్తుపెట్టుకొని 10 నుంచి 15 వేలు హెచ్ఆర్ఏ రూపంలో ఇన్కమ్ ట్యాక్స్ రికవర్ అవుతున్నాయి. ఇంతకన్నా బెస్ట్ క్వార్టర్ బయట కిరాయి తీసుకుంటే 3 ట్రిపుల్ బెడ్రూమ్లు వస్తాయి. మరి ఇది కూడా మెయింటైన్ చేయకపోతే మెయింటెనెన్స్ చూస్తే ప్రతి సంవత్సరం క్వార్టర్ల మీద 100 కోట్లు 1000 కోట్లు ఖర్చు పెట్టినట్టు సింగర్ వ్యాప్తంగా కనబడుతుంది. ఆర్ఓ ప్లాంట్లు అయితే ఏదైతే ఏ పరిస్థితి కూడా బాగాలేదు. అందుకే వెంటనే ముందు ఆర్ఓ ప్లాంట్ సంగతి చూడండి. ముందే బయట కలుషిత వాటర్ వస్తున్నాయి, వర్షాలు పడుతున్నాయి. కలిసి ఇంతవరకు వచ్చే వారంలో కానీ దాన్ని వచ్చే చూసిన మానవులు లేడు. ఆ బోర్వెల్ పైప్ మోటార్ చూసిన వాళ్ళు లేరు. అది వైర్ పోయిందా మోటార్ కాయిందా చూసే పరిస్థితి లేదు. అందుకనే కార్మికులంతా కార్మిక కుటుంబం తిరగబడక ముందే జీఎం గారికి దీని మీద చొరవ తీసుకొని సివిల్ డిపార్ట్మెంట్లకు ఈ ఆదేశాలు ఇవ్వాలని కోరుతాం. ఇందాక ఒక క్వార్టర్ కాడికి పోయినాం. 7th బ్లాక్ లో 98వ క్వార్టర్. ఒక్క హాల్లోనే 20 బకెట్లు పెట్టిరు నీళ్ళు కాస్త. 20 బకెట్లు. 6 నెలల పాపం ఉంది.
కూర్చుందామంటే కుర్చీలు లేకుండా మొత్తం వర్క్ కప్పేసారు, బెడ్ల మీద వర్క్ కప్పేసారు, బియ్యం బస్తాల మీద వర్క్ కప్పేసారు. ఇంత సిచ్యువేషన్ ఎందుకు ఉండాలంటున్నాను. ఆయన కొన్ని ఇప్పుడు చెప్పలేదా అంటే 20 సార్లు కంప్లైంట్ ఇచ్చాడు, జిఎం గారికి స్వయంగా 4 సార్లు కలిసింది, అయినా పని కాదు. ఒక ఆయన చైర్మన్ కలిసి లెటర్ తెచ్చుకున్నాడు, నా క్వార్టర్ పరిస్థితి ఇది అయ్యా, రిటైర్ చేయాలా, నా క్వార్టర్ చేయాలి. చైర్మన్ జిఎం రాశాను, జిఎం కింద పర్సెంట్ డిపార్ట్మెంట్ రాశాం. ఆయన క్వార్టర్ పెట్టుకోమన్నారు, ఆ క్వార్టర్ తీసుకుపోయి బదిలీ వర్కర్కి అలాట్ చేసిండ్రు. నేను ఇంకో క్వార్టర్ పెట్టుకోమా ఉంటాను, ఇంకో క్వార్టర్ పోతే కౌన్సిలింగ్ పెట్టి కౌన్సిలింగ్ మాయం చేసిండు. ఈ పైరవులు ఏంటని అడుగుతున్నాను. అది ఏ రకమైన పైరవులు మాకు అర్థం కావట్లేదు. అంటే బయట వ్యక్తుల కన్నా మాకు ఆ విలువ లేదా కార్మికులకు? కార్మికులు అంటే ఇంత నిర్లక్ష్యం ఏం కాదు, వీళ్ళని సస్పెండ్ ఛార్జ్షీట్ చేయొచ్చు, భయపెట్టించు అనుకుంటున్నారా? మాకేం ప్రీగిత్తలేదు, ఎప్పుడు ఉత్పాదక చెప్పడం కాదు. కార్మికులు ఇంటి దగ్గర కుటుంబాలు క్షేమంగా, కార్మిక మనశ్శాంతి ఉంటే కార్మిక మనిషిగా పనిచేస్తారు, లేకపోతే అటు ఇటు ఆలోచించి ప్రమాదాలకు గురవుతారు. దయచేసి జిఎం గారికి చెప్తున్నా నేను, మీరు వారం 10 రోజుల్లో చర్యలు తీసుకోండి, లేకపోతే సిఐటి ఆధ్వర్యంలో నేను పోతనా కాలనీలో టెంట్ వేసుకొని కార్మిక కుటుంబాలతో ఇక్కడ కూర్చుంటా, మీరే రావాల్సి వస్తుంది. అప్పుడు మీరు రాకపోతే మేము కనీసం 500 మందితో మీ ఆఫీసు ముందు ముట్టడిస్తాం. అది ఎంత పెద్ద కథనా కానీ మీరు ఏమన్నా అనుకోండి, కార్మిక కుటుంబాలు మంచిగా లేకుండా కంపెనీలు ఏమాత్రం కూడా మంచిది కాదు. మీరు వెంటనే చర్యలు తీసుకోవాలని సిఐటిగా రిక్వెస్ట్ గా జిఎం గారికి, సివిల్ డిపార్ట్మెంట్ డీఎం గారికి విజ్ఞప్తి చేస్తాను.